బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక వింత వాదనను తీసుకొచ్చిండు. ఒక వింత వాదనను చెప్తుండు. అదేంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెండు పార్టీలకు ఒకడే ఎమ్మెల్యే ఎట్లుంటాడు? అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావాలి లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే కావాలి అనుకుంటారు కదా. ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండంటే లేదు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని అంటున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో ఒకరట ఆయన నియోజకవర్గంలో ఆయన ఫ్లెక్సీతోని ఒక ఫ్లెక్సీ వేసిరు, ఆయన ఫోటోని వాడుకొని. అయితే నా ఫోటోని మిస్యూజ్ చేసిరు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన నన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది వాళ్ళ ఫ్లెక్సీలలో వేసుకున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కదా, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలల్లో ఎందుకు వాడుకుంటారు అనేది. ఇది వింత వాదన అని ఎందుకు అంటున్నా అంటే ఆయన అఫీషియల్గానే కాంగ్రెస్ పార్టీలో చేరిండు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టులో ఉంది. దానిపైన చాలా కొద్ది రోజుల్లోనే తీర్పు వస్తుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత పడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయి అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో కోర్టుకు మళ్ళీ ఒకసారి ఇంకొక ఆధారం దొరుకుద్ది, నేను కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో ఉంటే కనుక అనేటువంటి దాని మీద. అట్లనే ఆయన కంప్లైంట్ ఇచ్చిన అనేటువంటి దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోవడానికి రెండింటికి వీలుగా ఆయన ఇవాళ కొత్త వాదనను ఎత్తుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళని నా ఫ్లెక్సీలు వాడొద్దని చెప్పండి, వాడుకున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనే ఒక వింతైన వాదనను బండ్ల గద్వాల ఎమ్మెల్యే తెర మీదకి తీసుకొచ్చిండు.